సద్గురు మహత్వాక్యాలు. పరమాత్మ అద్దం వంటి వారు. స్వామీజీతో కొంత చనువుగా ఉండే ఒక భక్తుడు ఒకసారి, స్వామీజీ, నా మిత్రులు నీవు అప్పుడప్పుడు మీ స్వామీజీ వద్దకు వెళ్తుంటావు కదా, మీ స్వామీజీ ఏం బోధిస్తారు, ఎలాంటి ప్రభాషణాలు చేస్తారు అని అడిగాడు. స్వామీజీతో అంటున్నాడు, నా మిత్రుడు అని అడుగుతున్నాడు, స్వామీజీ నువ్వు స్వామీజీ దగ్గరికి వెళ్తుంటావు కదా, మీ స్వామీజీ ఏం బోధిస్తారు, ఏమి ప్రభాషణలు చేస్తూ ఉంటారు అని అడిగారు. ఎంత ఆలోచించినా మీరు ఏమి ప్రభాషణ చేస్తారని, ఏం బోధిస్తారని నాకు గుర్తు రానందున నేను మా స్వామీజీ చిరునవ్వు చిందిస్తూ మౌనంగా అలా అందరినీ కటాక్షిస్తూ ఉంటారని చెప్పాను. అంటే స్వామీజీ వెళ్తారు కదా, మీకు ఏం బోధిస్తారు స్వామీజీ, ఏమి ప్రభాషణలు చేస్తూ ఉంటారంటే, అంటే ఇతనికి గుర్తు రాలేదంట. స్వామీజీ ఏం చెప్తారు ఏమో నాకేం గుర్తు రావట్లేదు కనుక మీరు ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూ మౌనంగా వాళ్ళందరినీ చూస్తూ అట్లా కటాక్షిస్తూ ఉంటారని చెప్పాను. అయినా వాళ్ళకి తృప్తి కలగడం లేదు. మరి వాళ్ళు నన్ను మళ్ళీ దీని గురించి అడిగితే ఏం చెప్పాలి అని అడిగారట. అప్పుడు స్వామివారు అన్నారు, వాళ్ళు ఒకసారి ఇక్కడికి వస్తే వాళ్ళకి తెలుస్తుందని చెప్పు అని. అంటే వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి అనుభవం అవుతుంది. అందుకని వాళ్ళు ఒకసారి ఇక్కడికి వస్తే వాళ్ళకి తెలుస్తుందని చెప్పు అని. పరమాత్మ స్వరూపులైన తాము అద్దం వంటి వాడినని, ఎవరి భావమే అందులో ప్రతిబింబిస్తూ ఉందనే గూఢార్థంతో అన్నారు. అంటే ఏంటి, ఎవరిది వాళ్ళకి అనుభవం అవుతుంది. ఇప్పుడు దీనికి ఎలా ఉంది, స్వామివారు ఎప్పుడు అలా మౌనంగా చిరునవ్వు చిందిస్తూ అందరినీ చూస్తూ అలా కటాక్షిస్తూ ఉంటారని ఏదైనా భావం. అది ఇంకోళ్ళు అనుకోమో స్వామీజీ చాలా స్ట్రిక్ట్ అనేవాళ్ళు ఇంకొకళ్ళు ఉండొచ్చు, ఇంకొకళ్ళకి ఇంకో భావం ఉండొచ్చు. అందుకని ఎలాంటి భావంతో వెళ్తే, బాబా దగ్గరికి ఎట్లా వెళ్తే సాయినాథుడు నేను పిచ్చివాడు అనుకుంటూ వెళ్తే ఆయన పిచ్చివాళ్ళ చేసేవారట, నీళ్ళన్నీ బోర్లు ఇచ్చి కుండలు అని చూపిస్తున్నారట. అమ్మో ఈయన సాక్షాత్తు మహనీయుడు అనుకుంటే అట్లానే చేసేవారట. అంటే ఎట్లాంటి భావంతో వెళ్తే అదే వాళ్ళలో అక్కడ వ్యక్తం కనపడుతూ ఉండేది. అందుకని వాళ్ళు ఒకసారి ఇక్కడికి వస్తే వాళ్ళకి తెలుస్తుందని చెప్పు అని పరమాత్మ స్వరూపులైన తాము అద్దం వంటి వారివని ఎవరి భావమే అందులో ప్రతిబింబిస్తూ ఉంటుందని గూఢార్థంతో చెప్పారు.